చేయాలి, క్యాష్ విత్డ్రా ఎలా చేయాలి, అంటే డబ్బులు ఎలా తీసుకోవాలి, బ్యాంక్లో డబ్బులు ఎలా వేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఇది కనబడుతుంది కదా, దీని పేరు క్యాష్ డిపాజిట్ స్లిప్ అంటారు. ఇది దీన్ని మనం డబ్బులు వేయడానికి యూజ్ చేస్తాం. క్యాష్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే చెక్ తీసుకురావాలి, చెక్ ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఆర్టీజీఎస్ ఫామ్ అంటారు. దీన్ని మీరు మన బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి డబ్బులు పంపించాలనుకుంటే ఈ ఫామ్ ఫిల్అప్ చేసి దీని మీద చెక్ పెట్టేసి చెక్ మీ డీటెయిల్స్ రాసి దీనికి అటాచ్ చేసి వాళ్ళ క్యాష్ కౌంటర్లో ఇవ్వాలి. అప్పుడు మన బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది మనీ. బ్యాంకులో ఓన్లీ డబ్బులు వేయడం తీయడం మాత్రం కాకుండా కొత్త అకౌంట్లు అంటే కొత్త ఖాతాలు, కొత్త అకౌంట్స్ తెరవడం, ఇంకా అకౌంట్ సంబంధించిన సర్వీసెస్ ఇవ్వడం, అట్లాంటి సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ ఎవరైనా ఫారెన్ వేరే దేశాలు వెళ్తారు కదా, అట్లాంటి వాళ్ళకు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం, అట్లాంటివి కార్డ్స్లో ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, మీ ఫాదర్ దగ్గర మీ మదర్ దగ్గర చూస్తుంటారు. అట్లాంటి కార్డ్స్లో మనకు ఫారెన్ కరెన్సీ అంటే యూఎస్లో అంటే యూఎస్ డాలర్స్ ఉంటాయి, అట్లా డాలర్స్ లోడ్ చేయడం అంటే అందులో వేయడం, అక్కడ యూజ్ చేసుకోవడానికి ఇక్కడనే కార్డ్స్ తీసుకోవడం, ఇన్స్టాంట్గా తీసుకోవడం అట్లా ఉంటాయి. వాటితో పాటు కొన్ని రిక్వెస్ట్లు అంటే సర్వీసెస్ ఉంటాయి. ఓన్లీ డబ్బులు వేయడం తీయడం మాత్రమే కాకుండా మనకు సర్వీసెస్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా మనం వర్క్ చేస్తున్నామంటే మీ మేడం వాళ్ళు, మీ అమ్మ నాన్న వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలంటే వాళ్ళకు డైరెక్ట్గా ఇవ్వడం ఉండదు, వాళ్ళకు ఖాతాలు ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి, అకౌంట్స్లో వేయడం జరుగుతుంది. ఆ అకౌంట్స్లో వేయాలంటే వాళ్ళు డైరెక్ట్గా వేయరు, బ్యాంకు త్రూగా వేస్తారు. చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు బ్యాంకింగ్లో బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా మీ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ అంటే మీ కంపెనీలో లేదా మీ స్కూల్లో ఉంటుంది కదా, వాళ్ళు అక్కడ ఆపరేషనల్ టీం ఉంటుంది, వాళ్ళ ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది. చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి బ్యాంకింగ్ వాళ్ళకు అట్లా వేయడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సిలో అకౌంట్ లేకపోతే ఓపెన్ చేయమని చెప్పండి. పిల్లలకైతే అండర్ గార్డియన్ అకౌంట్స్ ఉంటాయి, కొంచెం ఏజ్ ఉన్న పిల్లలకు 14+ పిల్లలకు మైనర్ అకౌంట్స్ ఉంటాయి, 18+ దాటిన వాళ్ళకి ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి. మనకు షాపులు అక్కడ షాపులు చూస్తుంటారు మీరు, అక్కడ వాళ్ళకు కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలకు ఎల్ఎల్పి అకౌంట్స్, ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్ ఇట్లా ఉంటాయి. అకౌంట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు ముందుగా రాగానే వెల్కమ్ డెస్క్ ఉంటుంది. అక్కడ వెల్కమ్ డెస్క్ అంటే సర్వీస్ ఇస్తారు. వెల్కమ్ డెస్క్ లో సర్వీసెస్ ఇస్తారు. మనకు సర్వీసెస్ అంటే మనకు బ్యాంకింగ్ సర్వీసెస్, ఏమైనా ఇష్యూస్ రావడము, డబ్బులు రాకపోవడము, జమ అవ్వకపోవడము, మనకు కార్డ్ త్రూ పేమెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా డబ్బులు తీయడం రావడం, ఏటీఎం పిన్స్ అట్లా మారిపోవడము, లేకపోతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేకపోవడం వల్ల ఇతర ఇష్యూల వల్ల ఏమైనా సర్వీస్ ప్రాబ్లం వస్తే వెల్కమ్ డెస్క్ చూసుకుంటారు. దాని తర్వాత వచ్చేసి పర్సనల్ బ్యాంకర్స్ ఉంటారు. పర్సనల్ బ్యాంకర్స్లో కొన్ని రకాలు ఉంటారు. మామూలు పర్సనల్ బ్యాంకర్స్ ఉంటారు, రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు. బాగా మంచిగా డబ్బులు మెయింటైన్ చేసే పెద్ద కస్టమర్లకు రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కస్టమర్లకు ప్రత్యేకంగా డోర్ స్టెప్ డెలివరీ అంటే ఇంటికి వెళ్ళి సర్వీస్ ఇవ్వడం అట్లాంటివి జరుగుతుంటాయి. ఇంకా దాని తర్వాత ఆథరైజర్స్ ఉంటారు. ఆథరైజర్స్ ఎలా అంటే మొత్తం ఆపరేషన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు సార్లాగా. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేస్తే టెల్లర్ కౌంటర్, ఇక్కడ క్యాష్ ఇవ్వడం, క్యాష్ తీసుకోవడం ఇక్కడ ఉంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మాకందరికీ గైడ్ చేయడం, మోటివేట్ చేయడం అట్లాంటివి చేయడానికి సార్ ఉంటారు, బిఎం సార్, బ్రాంచ్ మేనేజర్ సార్ ఉంటారు. ఇక్కడ సార్ సపరేట్ క్యాబిన్ ఉంటున్నాం. మీరు అకౌంట్లో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా సరే ఇక్కడ టెల్లర్ కౌంటర్ అంటారు, క్యాష్ కౌంటర్. క్యాష్ అంటే తెలుసు కదా, మనీ వేయాలన్నా మీ అకౌంట్లోంచి తీసుకోవాలన్నా సరే మీరు అక్కడికి వెళ్ళాలి. అంటే క్యాష్ డిపాజిట్కి తీసుకోవడానికి వస్తారు. మెయిన్ క్యాబిన్ ఇదన్నమాట. Keep safe in our lockers, no, at home. Why we are using banks first? Why we are saving our amount in different kinds of banks? What is the use of saving amount in banks? So, if we are keeping money at home, there may be a fear of theft. Is it right? So, if we are keeping money in the bank, it should be safe. First of all, we have trust on banks. They have security lockers and security people are there, CC cameras are there. So we are keeping money for our safety. Okay, along with that
one, they are providing some benefits like that. If we are keeping that amount for a fixed time of fixed amount, they will give interest. Not only our money, they will add some amount of interest and they will give us extra money for us. Okay, they have different kinds of fixed deposits are there. Depending upon our money and our usage, we can deposit our money as the fixed deposit along